మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మా, అతని భార్య మరో నలుగురిని పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆరోపించింది. ఈ మేరకు అభయ్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. కొందరు ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఈ నెల 15న విజయవాడలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరాయుధయుడైన హిడ్మా, అతని భార్య రాజేతో పాటు మరికొందరిని కేంద్ర హోంశాఖ డైరెక్షన్ తో ఏపీ ఎస్ఐబి పోలీసులు పట్టుకున్నట్లు ఆ లేఖలో ఆరోపించారు. అనంతరం హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ గా కట్టుకథ అల్లారని ఆ లేఖలో వివరించారు. ఆయుధాలు దొరికాయని, 6గురు చనిపోయారని ప్రకటించడం పూర్తిగా అబద్ధమని ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు టెక్ శంకర్ తో పాటు మరికొందరిని సైతం ఇదే విధంగా పట్టుకుని చంపివేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ చేసినట్టు కట్టుకథలు అల్లారని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఆరోపించింది. ఈ క్రూర హత్యలకు వ్యతిరేకంగా ఈ నెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించనున్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. మావోయిస్టు హిడ్మా, టెక్ శంకర్ ఎన్కౌంటర్లు మనం ఒకసారి పరిశీలిస్తే మార్చి 21, 2026 నాటికి ఆపరేషన్ కగార్ లక్ష్యంగా దేశంలో ఎక్కడ నక్సలైట్లను లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుమారు 10,000 మంది వివిధ రకాల పోలీసుల బలగాలతో దేశవ్యాప్తంగా నక్సలైట్ల కోసం గాలింపు చేపట్టి పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు చేసింది. అదే క్రమంలో పెద్ద ఎత్తున లొంగుబాట్లు కూడా జరిగిపోయాయి. ఈ క్రమంలో కీలక నేతలు కొందరు మాత్రమే మిగిలిపోయారు. వీరు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కొనసాగుతున్న కొందరు లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విజయవాడ చేరుకున్న హిడ్మా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో కేంద్ర హోంశాఖకు అందిన సమాచారం ఆధారంగా అరెస్టు చేసి అతన్ని చంపేసి మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని మావోయిస్టు పార్టీ చేసిన ఆరోపణలో కొంత వాస్తవమే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు పార్టీలో గెరిల్లా ఆర్మీ కమాండర్ గా కొనసాగిన హిడ్మా దాదాపుగా ఆ పార్టీ కేంద్ర కార్యదర్శి కంటే కూడా బలమైన నాయకుడిగా ఉన్నాడని ప్రజా సంఘాలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నో కీలక ఘటనలో పోలీసుల్ని పెద్ద ఎత్తున ఆయన చంపేశారని, ఆంధ్రప్రదేశ్లోని బలిమెల వద్ద జరిగిన సిఆర్పిఎఫ్ తదితర జవాన్ల హత్య కేసులో ఇతని ప్రమేయం బలంగా ఉందని, ఇతని వల్ల ఒకే సంఘటనలో 70 మంది వరకు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా చనిపోయినట్లు పోలీస్ శాఖ ఆ కసితోనే అతన్ని చంపేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఆపరేషన్ కగార్కి దగ్గరగా కేంద్ర ప్రభుత్వ బలగాలు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రనేతలను లొంగిపోయేందుకు వచ్చినా సరే వారి తీవ్రతను బట్టి పోలీసు బలగాలు చంపిస్తున్నాయి.